చికెన్ శనగపప్పు కర్రీ ఎంతమంది తినుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం తిన్న తర్వాత ఫిదా అయిపోయాను. తర్వాత నేను కూడా ఎలాగోలా ట్రై చేయాలనుకున్నాను. ట్రై చేశాను, ఎలా వచ్చింది లాస్ట్ వరకు చూసి కామెంట్ చేసి స్టార్ట్ చేద్దాం. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఒక కడాయిలో అందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. వాటర్ అనేది బాగా అబ్జర్వ్ అయిపోయే వరకు మనం మగ్గించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా అంటే అందులో గసగసాలు, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు అండ్ గరం మసాలా ఉంటుంది చూసారా, అది ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ను వేసేసుకొని కలిపేసుకుని మగ్గించుకున్న తర్వాత కారం, పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర వేసాను. మళ్ళీ కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత నేను హాఫ్ బాయిల్ చేసుకున్న శనగపప్పుని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కుక్ చేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు చికెన్